అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా తేలికగా సులభంగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి పూజా విధానం మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే అఖండ దీపం కలశం పెట్టుకోలేని వారు పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, అలాగే వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం లేకపోతే ఏ ప్రతిమకి మనం పూజ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మనకున్నటువంటి ఎంత పెద్ద కష్టమైనా అమ్మవారి యొక్క వారాహి నవరాత్రి పూజ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. మనకున్నటువంటి ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇంతటి మహిమాన్వితమైనటువంటి పూజని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనకి వారాహి నవరాత్రులు జూలై 5 నుండి ప్రారంభమయ్యి జూలై 15వ తారీఖు వరకు ఉంటాయి. ఈసారి వారాహి నవరాత్రులు 10 రోజులు వచ్చాయండి. అయితే అమ్మవారికి ఈ వారాహి నవరాత్రుల పూజ ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఎలాంటి కష్టం ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు, భూ వివాదాలు ఏమైనా ఉంటే తొలగుతాయి, శత్రు భయం ఉండదు. అలాగే ఆస్తి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తీరతాయండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ముఖ్యంగా సంతానం కావాలి అనుకున్న వారు ప్రత్యేకంగా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి పూజ ఇంట్లో చేసుకోవాలి అంటే అమ్మవారి చిత్రపటం ఉండాలా అక్క అని అడుగుతున్నారండి. ఇలా అమ్మవారి యొక్క చిత్రపటం లేకపోయినా పర్వాలేదు, లలిత అమ్మవారి పటం ఉన్నా పర్వాలేదు, అలాగే దుర్గా అమ్మవారి పటం ఉన్నా పర్వాలేదు. ఈ రెండు కూడా లేవు అనుకుంటే లక్ష్మీ అమ్మవారికి కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు, లేదంటే సరస్వతి అమ్మవారికి కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మ స్వరూపాలే కాబట్టి ఎవరికైనా కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం ఉండి విగ్రహం లేదు అనుకుంటే మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా, కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహానికి మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే అమ్మవారి పూజ చాలా సింపుల్గా ఎలాంటి అట్టహాసం లేకుండా ఇంట్లో చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారి పూజ చేసే ముందు ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీరు సెపరేట్గా పీఠం పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఏ రోజు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడే పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ముందుగా అంతా కూడా శుభ్రం చేసుకున్న తరువాత పూజా సామానం అంతా కూడా శుభ్రం చేసుకుని అలాగే పూజకి కావలసినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతిని పూజించుకోవాలి. మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా గణపతికి ముందు పూజ చేస్తాం కదండి. కాబట్టి గణపతిని స్తుతించుకొని గణపతికి పసుపు కుంకుమ సమర్పించి అలాగే మంగళహారతిని ఇవ్వాలి. నేను చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. తరువాత అమ్మవారికి మీ సంకల్పం ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తరువాత అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తరువాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాన్ని ఉంచి అలాగే మంగళహారతిని కూడా ఇవ్వాలి. ఇలా మంగళహారతిని ఇచ్చిన తరువాత అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా ద్రవ్యాలతో అంటే చిట్టి గాజులు కానీ, తామర గింజలు కానీ, గోమతి చక్రాలు కానీ, గవ్వలతో కానీ అమ్మవారికి చక్కగా సహస్రనామాలతో అర్చన అనేది చేసుకోవాలి. ఇలా అమ్మవారికి అర్చన చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారికి అభిషేకం చేసుకోవాలన్నా కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో వారాహిదేవి అమ్మవారి యొక్క చిత్రపటం లేదు అని బాధపడకుండా దుర్గాదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు, లేదంటే లక్ష్మీదేవి చిత్రపటం లేదంటే విగ్రహం పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా పూజని చేసుకోవాలండి. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా శ్రేయస్కరం. అలాగే ఎర్రటి పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. అలాగే ఈరోజు జవ్వాదితో ఉన్నటువంటి దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా చాలా మంచిదన్నమాట. అలాగే పూజ చేస్తున్నంతసేపు కూడా పూజ గది అంతా పరిమళభరితంగా ఉండేటట్టు చూసుకోండి. అంటే మంచి క్వాలిటీ అయినటువంటి జవ్వాదిని కొనుక్కొని జవ్వాది అత్తరు కానీ జవ్వాది కానీ తీసుకొని అది పూజ గదిలో ఉంచండి. చాలా మంచి సువాసన అనేది వస్తుంది. ఈ విధంగా చక్కగా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే ఈరోజు పసుపు కొమ్ముల్ని కూడా అమ్మవారికి ఉంచానండి. ఇలా అమ్మవారికి అర్చన అయిన తర్వాత హారతిని చూపించి
అలాగే అక్కడ ఉన్నటువంటి దీపాన్ని చూపించి అమ్మవారికి మరొక్కసారి నమస్కరించుకోవాలి. మనకి ఎలాంటి పెద్ద సమస్యలైనా కూడా అమ్మవారి ముందు విన్నవించుకుంటే సరిపోతుందండి. మనకి ఉన్నటువంటి సమస్యలు కానీ, ఏదైనా ఇబ్బందులున్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ కూడా తొలగుతాయి. ఈ నవరాత్రి పూజ మనం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మీరు ఈ 10 రోజులు కూడా నవరాత్రి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా చేయటం వీలు పడలేదు అనుకున్నవారు ఆఖరి 5 రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అది కూడా వీలు పడలేదు అనుకుంటే ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు అమ్మవారి పూజను నిర్వహించుకోండి, చాలా మంచిది. అలాగే అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత దీపధూపాన్ని చూపించాలి. ఈ గుప్త నవరాత్రులు పూజ ఎవరైతే చేస్తారో ఆ పూజను మీరు చేసుకోవాలి అని సంకల్పించుకున్నప్పుడు మీరు ఎవ్వరికీ కూడా మేము గుప్త నవరాత్రులు చేసుకుంటున్నాము, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకుంటున్నామని ఎవ్వరికీ చెప్పకూడదండి. గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా ఉంచే పూజ అనమాట. అంటే ఎవరికి చెప్పకూడనటువంటి పూజ. కాబట్టి ఎవరికి చెప్పకుండా అమ్మవారి పూజను మీరు నిర్వహించుకోవాలి. ఇలా పూజంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం మీరు ఏదైనా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చండి. అలాగే పులిహోర కానీ, పాయసం కానీ ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అయితే మీరు నైవేద్యం చేయటం వీలు లేదు అనుకున్నవారు చిన్న బెల్లం ముక్కనైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే ఈ పూజ ఎప్పుడు చేయాలక్క అనే డౌట్ కూడా ఉంటుంటుంది కదండి. అయితే మీరు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ బ్రహ్మముహూర్తంలో కుదరలేదు అనుకుంటే కనుక సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమం అయిన తరువాత పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఎక్కువగా మనం చీకటి పడిన తరువాత చీకటిగా ఉన్న సమయంలో ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకోవటంలో వచ్చే సందేహాల గురించి నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను. ఎవరైనా చూడలేదనుకుంటే ఒక్కసారి చూడండి, మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది ఆ వీడియో అనేది. అయితే ఈ వీడియోలో సింపుల్గా ఎలాంటి అట్టహాసం లేకుండా చాలా ఈజీగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదండి. అలాగే చిత్రపటం లేకపోతే ఎవ్వరూ బాధపడవద్దు. ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలేనండి. కాబట్టి మనం ఏ రూపంతో అమ్మవారిని కొలిచినా కూడా పిలిస్తే పలికే దైవం అన్నమాట వారాహి అమ్మవారు. కాబట్టి ఈ విధంగా చక్కగా పూజను నిర్వహించుకోవాలి. అయితే మనకి ఈ పూజ అంతా అయ్యేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి. కొన్ని నియమాలు నిష్టలతో ఈ పూజని తప్పకుండా చేసుకోండి, చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే అఖండ దీపం కలశం ఆనవాయితీ లేనివారు ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోండి. ఒకవేళ అఖండ దీపం కలశం ఆనవాయితీ ఉంది అనుకున్నవారు అఖండ దీపం పెట్టుకొని కలశం పెట్టుకొని మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ కలశం పెట్టుకోకుండా అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటున్నవారు అలా కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. అఖండ దీపానికి నియమాలు ఏమీ లేవు. చక్కగా అఖండ దీపం పెట్టుకుని 9-10 రోజులు కూడా అఖండ దీపం కొండెక్కకుండా చూసుకొని చక్కగా పూజని నిర్వహించుకుంటే అమ్మవారి యొక్క కటాక్షం మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది. చూశారు కదండి వారాహి అమ్మవారి యొక్క పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకైనా సందేహాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను చెప్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.